సార్ చెప్పండి, ధూళిపాల నరేంద్ర ఏదైతే అంబేద్కర్ గారి స్టాచ్యూ గురించి ఆయన మాట్లాడాడో, మేము అధికారంలోకి వస్తే తీసేస్తామని చెప్పాడో, దాని గురించి మీరేం చెప్తారు? ధూళిపాల నరేంద్ర వీళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి కులంకారం ఎక్కువైపోయి ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు. వీళ్ళకి చెడు కాలం దాపరించింది. చెడు కాలం దాపరించింది కాబట్టే ఈ మొన్నటిదాకా టీడీపీ మీద ఒక రకమైన ఆలోచన ప్రజలందరికీ ఉండేది. నిన్నటితో తేలిపోయింది ఏంటంటే వీళ్ళు రాజ్యాన్ని ఏలాలనుకుంటుంది కేవలం వాళ్ళ సామాజిక వర్గం కోసమే అన్న విషయం తేలిపోయింది. వీళ్ళు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కాబట్టి వీళ్ళు కులం అహంకారంతో కొట్టుమిట్టాడుతున్నారు. వీళ్ళు ఒక గొప్ప రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్ని డిగ్రీలు చదివి ఎన్ని డిగ్రీలు పొందారు? అంత పెద్ద మేధావిని భారతదేశం గౌరవించి ఆ వ్యక్తిని రాజ్యాంగం రచించమని, ఈ దేశానికి ఒక దిశానిర్దేశం చేయమని ఆ వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగ నిర్మాత అయిన తర్వాత దళిత వర్గాలు మొత్తం ఈరోజు ప్రతి సామాజిక వర్గంతో సమానంగా కలిసి వాళ్ళ బ్రతుకులు ఇచ్చేసుకుంటున్నారు. సార్ మరి మరొక 90 రోజుల్లో ప్రభుత్వం మారబోతుంది. మారిన వెంటనే అంబేద్కర్ గారి శిల్పాన్ని అక్కడి నుంచి తీసేసి అమరావతిలో కొత్త శిల్పాన్ని స్థాపిస్తాం, ఇది తథ్యమని చెబుతున్నాడు కదా ధూళిపాల నరేంద్ర. మొన్న మోడీ గారు ఒక విగ్రహావిష్కరణ చేశారు కదా, అది మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహావిష్కరణ చేశారు కదా. అప్పుడు లెగలేని ఈ నోళ్ళు ఇప్పుడు ఎందుకు లెగుస్తున్నాయి? అప్పుడు లెగలేని నోళ్ళు ఈ నోళ్ళు ఎందుకు లెగుస్తున్నాయి? ఒక రాజ్యాంగాన్ని నిర్మించిన వ్యక్తిని గౌరవించడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు దళితుల్ని మొన్నటిదాకా అణిచివేయాలని చూశారు వీళ్ళందరూ. ఈరోజు దళిత నాయకుల్ని తలెత్తి ఇలా చూసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నా మైనార్టీ, నా బీసీ, నా దళితులు అంటున్నారే కానీ వీళ్ళు సామాజిక వర్గాన్ని కించపరిచి మాట్లాడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చేయట్లేదు. ఇది కేవలం టీడీపీ అయిపోవడానికి వాళ్ళకి కాలం దగ్గర పడింది. జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడికి అంబేద్కర్ లాంటి మహానుభావుడిని బొమ్మని ఆవిష్కరించే అర్హత లేదు, మేము దీనికి ఒప్పుకోమని అంటున్నారు కదా టీడీపీ వాళ్ళంతా. మరి పిల్లనిచ్చిన మావని, పార్టీలో చేర్చుకున్న మావని వెన్నుపోటు పొడిచి చేసిన చంద్రబాబు నాయుడికి అర్హత ఉందా? చంద్రబాబు నాయుడికి ఎక్కడుంది చంద్రబాబు నాయుడికి అర్హత? చంద్రబాబు నాయుడికి అసలు కమ్మ సామాజిక వర్గం తప్పనించి వేరే సామాజిక వర్గం కనపడదు. దళితుల్ని ఈరోజు ఎంత అయితే కించపరిచి మాట్లాడుతున్నారో టీడీపీ వాళ్ళు, వీళ్ళకి కాలం చెల్లుబాటు దగ్గర పడింది. ఇక రాబో రోజుల్లో కూడా దళితుల్ని గౌరవిస్తూ పేద ప్రజల్ని ప్రేమగా చూస్తూ ఉండే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు తెలుగుదేశం వాళ్ళు. ప్రజలు మరొక 90 రోజుల్లో టీడీపీ జనసేనకి అధికారం కట్టబెట్టబోతున్నారు. కట్టబెట్టిన వెంటనే మేము చేసే మొదటి పని అంబేద్కర్ విగ్రహాన్ని తొలగిస్తాం అంటున్నారు కదా. వీళ్ళు కలలు కంటమే. వీళ్ళు రాజ్యం వేయలేదు లేదు, తెలుగుదేశం పార్టీ గెలిచేది లేదు, ఇది అయ్యే పని కూడా కాదు. మరి ధూళిపాల నరేంద్ర మాజీ ఎమ్మెల్యే ఈ కామెంట్స్ చేయటం వల్ల ప్రజల్లో వ్యతిరేకత అనేది రాదంటారా? అతను ఒక అజ్ఞాని, విజ్ఞత లేని వ్యక్తి. ఒక రాజ్యాంగ స్ఫూర్తి నిర్మాతనే అతను కించపరిచి మాట్లాడుతున్నాడంటే వీళ్ళకి అసలు ఈ దేశంలో ఉండే అర్హత కూడా లేదు. ఎవరైతే ఏ దేశమైనా ఆ దేశం యొక్క రాజ్యాంగాన్ని గౌరవిస్తారో వాళ్ళే దేశ పౌరులు. రాజ్యాంగాన్ని ఎవరైతే గౌరవించారో వాళ్ళకి ఆ దేశంలో ఉండే అర్హత కూడా లేదు వాళ్ళకి. బాబాయ్ గారు చెప్పండి, మరి ఇప్పుడు ధూళిపాల నరేంద్ర ఈ వీడియో కనుక చూస్తే అతనికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ధూళిపాల నరేంద్ర గారు, మీరు ఎమ్మెల్యే కూడా చేశారు. రాజ్యాంగం అంటే ఏంటి, రాజ్యాంగ స్ఫూర్తి ప్రదాత యొక్క విలువలేంటి ముందు అవి తెలుసుకోండి. ఇంకా మీరు అజ్ఞానులాగా మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని భూస్థాపితం చేయడం మాత్రం ఖాయం. అది జరిగే పక్కా జరుగుతుంది. మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనే ఇంత పెద్ద బొమ్మని ఆవిష్కరించిన ఘనత లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద విషయాన్ని చేసినా కూడా వీళ్ళకి ఎందుకని అది మంచిగా కనిపించట్లేదు అంటారు? వీళ్ళకి కడుపుమంటండి, వీళ్ళకి కడుపుమంట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల పక్షపాతి,
దళిత పక్షపాతి, మైనార్టీలకి బీసీలకి ఇంత మేలు చేసుకుంటూ వస్తున్నాడు కదా. ఈ విధంగా ఇతను చేసుకుంటూ పోతే రాబో రోజుల్లో మాకు మనుగడ లేదని ఆలోచించుకొని వీళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కడుపు మంటతో ఇటువంటి వ్యాఖ్యలన్నీ చేస్తున్నారు వీళ్ళు. మరి దళిత సామాజిక వర్గం ప్రజలంతా కూడా టీడీపీకే మొగ్గు చూపుతున్నారు. ఎన్నికల సమయం దగ్గరకు వచ్చిన తరుణంలో జగన్మోహన్ రెడ్డిని దింపేసి చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు గద్దెక్కిద్దామా అని చూస్తున్నారు అనేసి చెప్తున్నారు కదా. చంద్రబాబు గారు దళితులుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అన్న చెప్పిన వ్యక్తి, దళితులుగా ఎవరైనా పుట్టాలా అని కోరుకుంటారా అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు దళిత నాయకులు ఏం చేస్తున్నాడు? దళిత సామాజిక వర్గం ఏం చేస్తున్నాడు? ఆయన ఏ రోజు కూడా దళితుల్ని ప్రేమించడు, దళితుల్ని అక్కున చేర్చుకోడు. దళితులు అంటే ఆ వ్యక్తికి పడదు. మరి దళితుల పార్టీ తెలుగుదేశం పార్టీ అనేసి చెబుతున్నారు కదా టీడీపీ నాయకులు దళితుల పార్టీ అని చెప్పే మాట అయితే దళితులుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారని ఎందుకంటాడండి చంద్రబాబు? దళిత సామాజిక వర్గం తక్కువ కులం వాళ్ళంటే ఆ వ్యక్తికి గిట్టదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఆ కులం వాళ్ళకే సపోర్ట్ చేసుకుంటూ కులంకారంతో కొట్టుమిట్టాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు కులంకారంతో కొట్టుమిట్టాడుతున్నాడు. రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ దళితులు ఈ సామాజిక వర్గానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. రాబో రోజుల్లో దళితులదే రాజ్యం అవుతుంది ఈ దేశం.